తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మొన్నటిదాకా ఏలినాటి శనితో ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు గురువు కూడా మారారు. సో వీళ్ళకి సూర్యుడు కుజుడు కూడా మారారు. గురు మార్పు ఎలా ఉండబోతుంది? సూర్యుడు కుజుడు మారడం వల్ల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి? ఇంకా ఏలినాటి శని పూర్తిగా పోయినట్టేనా? ఫస్ట్ ఏలినాటి శని కంప్లీట్గా వెళ్ళిపోయింది. తర్వాత మకర రాశి గురించి ఇంకా డీటెయిల్డ్ కావాలంటే మనం ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా డీటెయిల్డ్గా చెప్తాం. పరిహారాలు కూడా చెప్పుకోనమాట. ఎవరైతే కనుక మిస్ అయ్యి ఉంటారో అది ఒక్కసారి చూడండి, అందులో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, పరిహారాలు కూడా ఉన్నాయి. తర్వాత రెండోది మీరు అడిగినట్టుగా గురువు మారారండి. గురువు మే 14న మారటంతో గురువు యొక్క మారిన స్థానం అంత మంచిది కాదు వీళ్ళకి. వీళ్ళకి కలిసి రాదు అంటే అంత హై లెవెల్లో కలిసి రాదు, కొంతవరకు ఇబ్బంది పడిపోతారు అనమాట. పర్టికులర్గా అంటే మళ్ళీ వాళ్ళు ధనానికైతే ఇబ్బంది ఉండదండి. కొన్ని విషయాలు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అంతకుముందు గురువు వీళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏలినాటి శని ఉంది. ఇప్పుడు ఏలినాటి శని బయటకు వచ్చారు కానీ గురువు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారనమాట. అయితే ధన ప్రవాహాన్ని తీసుకొస్తాడు గురువు. జనరల్గా గురువు అంటే గురువు వల్ల వీళ్ళకి ఒక ఎంత పర్సెంటేజ్ అంటే ఒక 60% ఇబ్బందులు ఉన్నా ఒక 40% బాగుంటుంది మనం చెప్పుకోవాలి. అయితే మీరు మిగతా గ్రహాల వల్ల చూసుకుంటే జూన్ మంత్, మనం పర్టికులర్ జూన్ మంత్లో ఉన్నాం కాబట్టి జూన్ మంత్ కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా చాలా బాగుందని మనం చేసుకోవాలి. ఒక బెస్ట్ మంత్ వీళ్ళకి అని మనం చెప్పుకోవచ్చు. ముందు డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 3-4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గీ అన్న పేర్లంతా ఇందులోనే ఉంటారు. జ్యోతి, గీత, గాయత్రి ఈ పేర్లు లేడీస్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. గోవింద్ ఈ పేర్లంతా మనకి మకర రాశి కింద వస్తారు. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం మిథున రాశిలో ఉన్నారు, బుధుని యొక్క సంచారం కూడా మిథున రాశిలోనే ఉన్నారు, శుక్రుని సంచారం మీన రాశిలో ఉండి లాస్ట్ 3-4 నెలలుగా మకర రాశి వాళ్ళని శుక్రుడు ఒక్కడే కాపాడుతున్నాడు మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత కుజుడు వీళ్ళకి లాస్ట్ మంత్ వరకు ఇబ్బంది పెట్టారు 7వ ఇంట్లో ఉండటం వల్ల. 8th హౌస్లోకి మారుతూ ఉన్నాడు. చాలా మిక్స్డ్ రిజల్ట్, ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. నాకు రీసెంట్గా ఒక క్లయింట్ కాల్ చేశారండి, వాళ్ళకి మకర రాశి. ఏమంటే మీరు చెప్పారు కదండి మీ రక్తం మీరే కళ్ళు చూస్తారు, అది ఖచ్చితంగా జరిగింది అన్నారు. ఏమైందండి అని అడుగుతాను. నాకు ముందు కాల్ వస్తే భయం, అది అట్లా ఎట్లా చెప్పేసి ముందు కాల్ వస్తే నాకు అదొక టెన్షన్ కొట్టదు, వీళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనేది. ఏమంటే మీ వీడియో చూసామండి అని ఫీడ్బ్యాక్ ఇస్తారు. అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నాకు అర్థం కాదు. మీ వీడియో చూసామండి, మీరు చెప్పినట్టు జరిగింది అన్నారు. అంటే నేను చాలా విషయాలు చెప్తాను కదండి. ఏం జరిగిందంటే మీరు చెప్పారు కదండి మీ బ్లడ్ని మీరే కళ్ళ చూస్తారని, అదే జరిగిందండి అన్నారు. ఏంటండి విషయం అడిగితే పార్క్లో వాకింగ్ వెళ్తూ ఉన్నారంట. అక్కడ ఎవరో ఈ టీబీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తామండి అని బోర్డు పెట్టారండి. నేను వెళ్తుంటే మా ఫ్రెండ్ కూడా నన్ను లాక్కొని పోయిందండి. బ్లడ్ తీసుకున్నారండి. ఆ తర్వాత నరం చిక్కలేదని చెప్పేసి 1-2 సార్లు పొడిచి 2 వైల్స్ బ్లడ్ తీసుకున్నారండి. అది అప్పుడు మీరు చెప్పింది గుర్తొచ్చింది, మీ బ్లడ్ మీరే కళ్ళు చూసుకుంటారని, ఇది జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి అని చెప్పేసి చెప్పారు నాకు. ఏమవుతుందండి లాస్ట్ మంత్లో కూడా అదే చెప్తాను, గాయాలు తగులుతుంది, బ్లడ్ కళ్ళకు వచ్చిందని చెప్తాను. అయితే అది ఎందుకు ఎవరి వల్ల అంటే కుజుని వల్ల. సో ఇప్పుడు కుజుడు వీళ్ళకి 8th హౌస్లో మారుతున్నాడు. 7th హౌస్తో పోలిస్తే కుజుడు 8th హౌస్లో కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. దృష్టి ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ బాగుంటుంది. 7th హౌస్ అంత మంచిది కాదు. ఇది మనం డీటెయిల్డ్ సమరీ కనుక చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే శత్రునాశాంత మృతం విజయం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే శత్రువులతో వీళ్ళది పైచేయిగా ఉంటుంది. మార్స్ వల్ల శరీరానికి సంబంధించిన కానీ ఒక ప్రమాదం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ విజయవంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి ఒక ప్రాస్పరిటీ అభివృద్ధిలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలి. అంటే మార్స్ 8th హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ఆ ఒక్క గ్రహం. బట్ మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులోని శని చాలా అనుకూలంగా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఈ మకర రాశి వాళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. ఓకే, నాకు ఒక ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది గురువు మారిన వెంటనే. మీరు కూడా ఫేస్ చేసినట్టున్నారు. నేను కూడా చేశాను, కొంచెం నాకు కూడా ఇష్యూ అయింది. బట్ వేరే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే గోల్డ్ చైన్ పోయిందని. నేను ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పాను. మకర రాశి వాళ్ళకి దొంగతనాలు జరగటం, అగ్ని ప్రమాదాలు గురువు వల్ల వస్తుంది. ప్లస్ కేతు 2nd హౌస్లో ఉండటం వల్ల వచ్చేదానికి కట్ అయ్యి వస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. ఎంతమంది లేకుండా టకా పడిపోయేది, ఇస్తా ఉంటారు ఎవరు, ఆగిపోతుంది. అంటే స్మూత్గా ట్రాన్సాక్షన్ నడవదు అనమాట. ఏదో ఒక ఆటంకాలు వస్తుంది, పర్టికులర్లీ మనీ రిలేటెడ్. ఇది ఈ సంవత్సరం వీళ్ళు చాలా ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్, ఎందుకంటే 2వ ఇంట్లో రాహు కూడా ఉండటం వల్ల మనీకి సంబంధించిన వ్యవహారాల్లో క్లారిటీ ఉండదు.
అంటే ఉంటుంది బట్ అంత క్లారిటీ ఉండదు. దొంగలు పడే అవకాశము, విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, బట్ నాకు ఇప్పుడు చాలామంది కాల్స్ కూడా వస్తూ ఉన్నాయండి, ఇవి జరిగినాయండి ఏంటండి అని చెప్పేసి. అందుకని మీకు ఫీడ్బ్యాక్ లాగా రియల్ టైంలో ఇస్తున్నాను. బట్ మన మహర్షులు కూడా చెప్తారు, సెకండ్ హౌస్లో 8th హౌస్లో సెకండ్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి, మకర రాశి వాళ్ళకి 8th హౌస్లో సింహరాశిలో కేతు ఉన్నారనమాట. 8th హౌస్లో కేతు ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే ఆస్తి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. బట్ మిగతా అన్ని విషయాల్లో బట్ ధనం ఫ్లో బాగుంటుంది, వచ్చిన ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనీ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం సంపాదించడం ఒక ఎత్తు అండి, వచ్చిన ధనాన్ని కాపాడుకోవటం రెండో ఎత్తు. సో మకర రాశి వాళ్ళకి మొన్నటిదాకా ధనం సంపాదించుకోలేకపోయారు, ఇప్పుడు ధనం వస్తూ ఉంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం ఇది మీ బాధ్యత. గ్రహాలు ఇస్తుంది ఇది మీ. రైట్ గురుగారు. మరి నక్షత్రాలు బట్టి వీళ్ళకి ఎలా ఉంది గురుగారు? మనం కుజుడు దగ్గర ఆగిపోయాం, బట్ కుజుడు వల్ల ధన ప్రవాహం బాగుంటుంది. శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా చాలా చాలా మంచి యోగ్యతను ఇస్తారు. ఇది ద్వారా ఏమవుతుందంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠుకు, అంటే పుత్రులతోటి, మిత్రులతోటి, భార్యతోటి ఒక మంచి హైయర్ ఫిలాసఫీ మాట్లాడుతూ చక్కగా వెళ్ళిపోతూ ఉంటాడు. శుక్రుని వల్ల ధనం ప్రకారం కానీ అఫీషియల్ మ్యాటర్స్లో కానీ బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. ఒక్క కుజుడు మాత్రం వాళ్ళ రుణ బాధలు, వేరే ఫారిన్ లాంగ్ ట్రిప్లు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కలిసి వస్తుంది అయితే కుజుడు వల్ల. ప్రవాసం నక్షత్రం మీరు అడిగిన విధంగా చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి లాభము చూపిస్తుంది, రాజ్య లాభం కూడా చూపిస్తుంది. 3 లాభాలు ఉన్నాయి వీళ్ళకి. బంధనము, భయము ఈ 2 చూపిస్తున్నాయి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, లాభము, రాజ్య లాభము చూపిస్తుంది. అంటే బంధనము, భయము 2 చూపిస్తుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన లాభం ఉంటుంది, రాజ్య లాభం కూడా చూపిస్తుంది. వీళ్ళకి ధనహీనత, భయము చూపిస్తుంది. ఒక రకంగా చూడాలనుకుంటే మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ధనం వస్తుంది, రెండోది హయ్యర్ ప్రమోషన్స్ కూడా వచ్చారు, రాజ్యలాభం వస్తుంది. ఇది ఒక మనం ఏమంటామంటే అనుకుంటామంటే మనకి ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా మంచి మంచి శుభశకునాలు వీళ్ళకి వచ్చేస్తుంది. కానీ రియల్ లైఫ్లో చాలామంది లాస్ట్ మంత్ ఎక్కువ కాల్స్ శ్రవణం నక్షత్రం వాళ్ళు చేశారు. వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయండి, డబ్బులు రావడం అయినాయండి. కాకపోతే అంతమంది అప్పులు చేస్తుంటారు వెళ్ళిన టైంలో. 2 రూపాయల కొడ్డీలు, 3 రూపాయల కొడ్డీలు తీసేసుకోవటం, ఇక్కడక్కడ చేసేసుకొని ఇప్పుడు వచ్చిన ఈ మనీ ఫ్లో డబ్బులు వీళ్ళకి వడ్డీలకి కట్టడానికి ఇది సరిపోతుంది. అంటే డబ్బులు వస్తున్నాయండి కానీ మా దగ్గర నిల్వ ఉండట్లేదు అని చెప్తూ ఉన్నారు. బట్ మకర రాశి వాళ్ళకి హైయెస్ట్ ఒక సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ ఏంటంటే కుబేరు పాశుపతం మీ ఇంట్లో చూపించుకోండి, ఖచ్చితంగా మనీ ఫ్లో ఉంటుందండి. ఇంకా వీలైతే కనుక వాళ్ళకి ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయగలిగితే ఒకరోజు కుబేరు పాశుపతం, రెండో రోజు మహాలక్ష్మి విశేష హోమం కనుక చేయించుకుంటే కొంచెం ఖర్చు అవుతుంది కానీ తద్వారా వాళ్ళకి రిటర్న్స్ లాభం చాలా ఉంటుందండి. ఇంకా కొంతమంది చేయలేని వాళ్ళు కనకదార స్తోత్రం చదివిన, శ్రీ సూక్తం పారాయణం చేయించుకున్న తర్వాత మనకి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం అంటారు. ఒక ఎర్రని బట్టలో డబ్బులు ఏదైనా పెట్టి ఇంట్లో కదలకుండా పెట్టుకున్నా కానీ లక్ష్మీ గౌరీ ఇలాంటి చిన్న చిన్న పనులు కనుక చేస్తూ ఉంటే గడపకు పూజ చేయటం, తులసి చెట్టుకి పూజ చేయటం, ఇలా మనకి పాజిటివ్ ఎనర్జీని ఎవోక్ చేసుకుంటూ ఉంటే ధన ప్రవాహం వస్తుందండి. రైట్ గురుగారు. సో ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో చూసారు కదండి, మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పోయింది, అయినా కూడా సూర్యుడి వల్ల కుజుడి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది అని గురుగారు చెప్తున్నారు. సో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ తీవ్రత ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ హోమాలు అవి చేయించుకోవాలనుకునే వాళ్ళు, ఈ పరిహారాల గురించి డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు సో గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలండి.